హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి ఏంటంటే షీ సెక్షన్ అంటే సిజరిన్ కుట్లు అనేది అసలు ఎన్ని రోజులకి మానుతుంది, అలాగే అసలు దీని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. సో మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ కావాలన్నా, బేబీ కేర్ గురించి కానీ, బాలింతల గురించి కానీ ఖచ్చితంగా కావాలన్నా ఈ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ ఛానల్లో హెల్త్ టిప్స్, బేబీ కేర్ టిప్స్ అండ్ డెలివరీ తర్వాత బాలింతలు తీసుకునే జాగ్రత్తల గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి షీ సెక్షన్ చేస్తారు. సో చేసిన తర్వాత మనం హాస్పిటల్లో ఉంటాము. సో వాళ్ళు ఏంటంటే యాంటీబయాటిక్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. సో అలా ఒక 9 days కానీ, 11 days కానీ, 15 days కానీ హాస్పిటల్లో ఉంచుతారు. సో అంటే షీ సెక్షన్ అయిన వాళ్ళకి. సో కొంతమందికి 5 daysకే పంపించేస్తారు, కొంతమంది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి 9 days, 11 days, 15 days. సో 5 days నుంచి 15 days మధ్యలో ఉంచుతారు. సో అలా ఉంచేటప్పుడు వాళ్ళు ఏంటంటే యాంటీబయాటిక్స్ అండ్ మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, సో పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చి ఆ స్టిచెస్ అన్నీ కూడా ఆ పెయిన్ తగ్గేలా చేస్తారు. అండ్ ఆఫ్టర్ మనకి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక కూడా మనకి పెయిన్ అనేది ఉంటుంది. సో ఏంటంటే అప్పటికి కూడా మనకి 15 daysకి ట్యాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ పెయిన్ని తగ్గించుకునే ట్యాబ్లెట్స్ అండ్ ఏదో ఒకటి సంథింగ్ మనకి ఏంటంటే ఆ స్టిచెస్ పైన ఆయింట్మెంట్ పూయడానికి. సో ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. సో అవి ఒక 15 daysకి అనేది ఇస్తారు. సో మినిమం మనకి పెయిన్ అంతా తగ్గేదానికి 1 month అవుతుంది. మనకి ఆ 1 month వరకు ఈ పెయిన్ కిల్లర్స్ అన్ని ఇస్తారు. సో తర్వాత మనకి ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇలా ఒక 3 months 2 months వేసుకోమంటారు. ఎందుకంటే మనకి సి సెక్షన్ అయ్యేటప్పుడు ఎక్కువగా బ్లడ్ క్లాట్ అవుతుంది అండ్ బోన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తుంటారు. ఎందుకంటే కొంచెం మళ్ళీ మనకి బాలింతలు రికవర్ అయ్యేదానికి. సో అలా 2 months కానీ 3 months కానీ అవి వేసుకోవాలి. సో మనకి పెయిన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ నార్మల్గా 1 monthలో తగ్గిపోతుంది. సో అయితే అలా కాకుండా మనకి కొంచెం లోపల ఇంకా పెయిన్ అంటే గుచ్చినట్టు కానీ, పైన స్టిచెస్ అనేది బొడుపులా వచ్చినా సరే, కొంచెం చిట్లినట్టు కానీ అలా ఉంటే మీకు ఆ సిజరిన్ అనేది కొంచెం ఫెయిల్ అయినట్టు. సో అలాంటప్పుడు డాక్టర్ని అనేది వెంటనే కన్సల్ట్ అనేది అవ్వాలి. సో ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే పొట్ట పైన ఆ స్టిచెస్ దగ్గర ఇన్ఫెక్షన్ కానీ అండ్ ఏదైనా బ్లడ్ రావడం కానీ, కొంచెం చీము రావడం కానీ, జస్ట్ ఆ స్టిచెస్ అనేది ఓపెన్ అప్ అవ్వడం కానీ ఇలాంటివంతా వస్తే మాత్రం కొంచెం డేంజరు, హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో మినిమం 1 month వరకు అయితే కంప్లీట్గా కొంచెం మనకి పెయిన్ తగ్గుతుంది. బట్ లోపల మాత్రం పచ్చి అరుదు కట్లుగానే ఉంటాయి. మినిమం ఒక 6 months వరకు కూడా మనకు అలానే ఉంటాయి కాబట్టి 6 months చాలా కేరింగ్గా ఉండాలి. మినిమం 6 months. ఎందుకంటే ఆ స్టిచెస్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా మానాలి అంటే మినిమం ఒక 5 months అయినా సరే మీరు రెస్ట్ అనేది తీసుకోవాలి మంచిగా. అంటే ఏదైనా వెయిట్ అనేది ఎక్కువగా ఎత్తడం కానీ, బరువులు లాగడం కానీ, సో ఇలాంటివంతా అవాయిడ్ చేయాలి. సో ఇది మినిమం 1 monthలో ఆ స్టిచెస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. కానీ లోపల పచ్చి అరుదుకుట్లు అలానే ఉంటాయి కాబట్టి 5 months అనేది కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఏదైనా వెయిట్ అనేది ఎత్తకూడదు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.